P27 న్యూస్‌కి స్వాగతం. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు 30 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. హిమాయత్ సాగర్ వద్ద వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్, కిస్మత్పూర్ గ్రామంలో సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్, పలువురు నేతలు పాల్గొన్నారు. सर ఒక్కసారి అన్న మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవటం, ప్రజలకు అందుబాటులో ఈ కార్యాలయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రారంభోత్సవం చేసుకొని మా స్పీకర్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషం. ఈ ప్రాంత వాసులు అందరూ కూడా బండ్లగూడకు సంబంధించిన ప్రాంతవాసులు వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం గురించి, అదేవిధంగా నిత్యం అధికారపరంగా పనులు నిర్వహించే అధికారులకు కానీ ఒక మంచి కార్యాలయం ఏర్పాటు చేసుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో అందరికీ కూడా శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మూసీ నిర్వాసితులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మూసీ నది నిర్వాసితులకు కానీ, మూసీ నది పరిహార మా మిత్రులకు కానీ అందరికీ కూడా అభయం ఇస్తా ఉన్నాం. మరి నిరుపేదకు ఎక్కడ ఇబ్బంది జరగదు, అన్ని తీర్ల వారికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. వారు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉండే ప్రయత్నాలు కూడా చేయడం. రాజేంద్రనగర్ కాన్స్టిట్యూన్సీ లో బండ్లగూడ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున దానికి పెద్దలు శ్రీధరబాబు గారు, పెద్దలు మా నాన్న ప్రసాద్ స్పీకర్ గారు, మహేంద్రన్న గారు, కలెక్టర్ గారు, జ్ఞానేశ్వర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఎంతో మంచి డెవలప్ చేసుకున్నాం. నిజంగా కూడా నేను ఎమ్మెల్యేగా ముందు గెలిచినప్పుడు మీకు అందరు తెలుసు, ఈ అంతా కూడా ఏ విధంగా ఉండే, ఎట్లా ఉండే మీ అందరం తెలుసు. మంచినీటి సమస్యకు పైప్ లైన్ పరిస్థితి ఉండే. నేను గెలిచిన తర్వాత నిజంగా కూడా ఈ 16 సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసుకుని ఈరోజు ఎంతో ముందుకు పోతున్నాం. ఇలా మున్సిపల్ ఆఫీసు ఇదే కాదు, కాన్స్టిట్యూన్సీ అంతా కూడా
5 మున్సిపాలిటీ ఆఫీసులలో మంచి మున్సిపాలిటీ ఆఫీస్ కట్టుకున్నాం. ఈ రోజు దాని ప్రారంభంలో చాలా అదృష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రభుత్వం అయినా చేసే పనులను ఇంకో ప్రభుత్వం వచ్చి పూర్తి చేసి నాయకత్వం చాలా గొప్పతనం మేము చూస్తాం. మేము మా ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ పనులున్నా పూర్తి చేసుకొని దాన్ని ఇనాం చేసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అధికారులు కూడా దీనికి నిజంగా కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మేయర్ గారు అందరూ కూడా ఎంతో సహకరించి 5 ఏళ్లలో మంచి డెవలప్ చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా ప్రసాద్ అన్న, శ్రీధరబాబు, మహేంద్ర నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి ఇంకా డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం. సమస్యలు చాలా ఉంటాయి, ఎంత చేసినా సరిపోవు. కానీ ఈ సమస్యలను కూడా తీర్చాలని రేవంత్ రెడ్డి గారు యువకుడు ఒక మంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు. చేస్తున్న ఆశతో మేము ఉన్నాం. ప్రజలు కూడా నమ్మేసినారు. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని దృష్టి తీసుకుని అన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం.